బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 మొదలవుతున్న వేళ అందులో పార్టిసిపేట్ చేసిన మాజీ కంటెస్టెంట్స్ ఆ షో మీద సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. కొంతమంది ఇప్పటికీ బిగ్ బాస్ అంటే పడిచచ్చిపోతారు. కానీ మరికొంతమంది కంటెస్టెంట్స్ మాత్రం ఎందుకురా బాబు ఆ షోకు వెళ్ళాము అంటూ తలపట్టుకుంటారు. తాజాగా మరో మాజీ కంటెస్టెంట్ కూడా ఇలాంటి కామెంట్స్ చేసి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఆమె ఎవరో కాదు, కీర్తి భట్. బిగ్ బాస్ 6లో ఈమె కూడా ఒక భాగమైంది. అప్పట్లో టాప్ 3లో నిలిచిన ఈమె సీరియల్ నటిగానే బిగ్ బాస్ షోకు వచ్చినా కూడా అక్కడికి వచ్చిన తర్వాత ఆమె గతం గురించి తెలిసి అందరూ జాలిపడ్డారు. ఒక ప్రమాదంలో తల్లిదండ్రులను పోగొట్టుకొని అనాథలా మిగిలిన కీర్తి అలా ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఇండస్ట్రీలో కూడా ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చింది కీర్తి. అయితే ఆ షో నుంచి బయటికి వచ్చిన తర్వాత తనకు ఎదురైన అనుభవాల గురించి రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పింది కీర్తి. బిగ్ బాస్ 6 అయిపోయిన తర్వాత నిర్వాహకులు ఒక అవార్డు కార్యక్రమం చేశారు. దానికి కంటెస్టెంట్స్ దాదాపు అందరూ వచ్చారు. కానీ తనకు మాత్రం ఆహ్వానం అందలేదు అని చెప్పింది కీర్తి. టాప్ 10లో ఉన్న వాళ్ళను కూడా పిలిచారు, కానీ టాప్ 3లో ఉన్న తనను మాత్రం మర్చిపోయారు అంటుంది కీర్తి. టీవీ షోలో నోటికొచ్చినట్లు మాట్లాడి కంటెంట్ అందించాలి, మోడ్రన్గా కనిపించాలి, శరీర రంగు కూడా తెల్లగా ఉండాలి, నిర్వాహకులకు అనుకూలంగా ఉండాలి, వాళ్ళు చెప్పినట్లు చేయాలి. ఈ క్వాలిటీస్ ఉంటే ఎలాంటి అర్హతలు లేకపోయినా కూడా ఆహ్వానాలు అందుతాయి. ఇవి నాలో లేవు కాబట్టి నన్నెవరూ అవార్డు కార్యక్రమానికి పిలవలేదు అని చెప్పింది కీర్తి. తెల్లతోలు ఉన్న వాళ్లతోనే అక్కడ పని ఉంటుంది, కానీ నల్లగా ఉన్న వాళ్లతో కాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది కీర్తి. ఇన్ని లెక్కలేసుకుని ముందుకెళ్తున్న ఇండస్ట్రీలో పని చేయాలా అని అప్పుడప్పుడు అనిపిస్తుంది. కానీ ఇష్టమైన ఇండస్ట్రీని వదిలి వెళ్ళిపోవాలి అంటే కష్టంగా ఉంటుంది. కాబట్టి ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా ఇక్కడే ఉంటాను అంటుంది కీర్తి. కేవలం తాను మాత్రమే కాదు, ఇంకా చాలా మంది నటీమణులు కూడా ఇక్కడ టాలెంట్ ఉన్నా గౌరవ మర్యాదలు లేక ఇబ్బంది పడుతున్నామని చెప్పింది. కీర్తి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. దీన్ని బట్టి బిగ్ బాస్ షోలో కేవలం గ్లామర్ షోకు మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తారు, కానీ టాలెంట్కు కాదు అని మరోసారి ప్రూవ్ అయింది అంటున్నారు నెటిజన్లు.